మెగా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుని కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్టుగా సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఆయనకేనని అప్పట్లో ప్రచారం కూడా నడిచింది. కానీ నాగబాబుకు పెద్దల సభకు వెళ్లాలని ఉండడంతో సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే తాజాగా ఏపీ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో పరిణామాలు మారిపోయాయి. నాగబాబుకి ఛాన్స్ లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా చంద్రబాబు తన కేబినెట్ లోకి నాగబాబుని తీసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. దీనిపై కూటమిలో సైతం భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. నాగబాబు మంత్రి పదవిపై చర్చించబోతున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పదవులపై సైతం వారిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తోంది. ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పదవులపై పూర్తి స్పష్టతకు వస్తారని తెలుస్తోంది. అయితే నాగబాబు మంత్రి పదవికి సంబంధించి కూటమి పార్టీలో ఒక సానుకూలత వచ్చింది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయిగా మారింది. అయితే ఆయన శాఖలపై విస్తృత చర్చ నడుస్తోంది. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేదే హాట్ టాపిక్ అవుతోంది. తొలుత ఎక్సైజ్ గనుల శాఖ ఇస్తారని ప్రచారం నడిచిందైతే ఆ 2 శాఖలు కొల్లు రవీంద్ర వద్ద ఉన్నాయి. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన నుంచి శాఖలు తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబుకు సినిమాటోగ్రఫీతో పాటు పర్యాటక శాఖ ఇస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఆ శాఖలు కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. ఆయన జనసేనకు చెందిన నేత కావడంతో ఆ శాఖలు తీసుకునేందుకు సులువు. అయితే దానికి బదులు పవన్ తన వద్దున్న 2 శాఖల్ని వదులుకునేందుకు సిద్ధపడుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు. ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక చేయాల్సింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. ప్రస్తుతం ఒక 5 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అవి మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మార్చిలో చాలా మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఇలా ఖాళీలవుతున్నాయి. అందులో ఒక పదవి నాగబాబుకు ఇవ్వనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సైతం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా పవన్ చంద్రబాబుతో చర్చించబోతున్నారు. దీంతో వీరి భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది.